వాళ్ళు కూడా అంకిత రాజు సంగీత రాజు విడిపోయిన సందర్భాలు చూస్తున్నాము. సో ఒక అందరు షాక్ అయిపోయారు అప్పట్లో, వారే ఒక ట్రాన్స్జెండర్ ని చేసుకున్నారు, మంచిగా ఉంటున్నారు, సో మంచిగా ఉన్నారు. లాస్ట్ చూస్తే విడిపోయారు వాళ్ళు. అంటే చూస్తుంటే ఇవన్నీ నీకేమనిపిస్తూ ఉంటది? ఇది గుడ్ క్వశ్చన్ అండి. నేను కూడా అంకిత రాజు వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నాను. వేరే ఛానల్లో నేను యాంకర్ గా చేస్తున్నప్పుడు ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళిద్దరికి ఇంటర్వ్యూ తీసుకున్నాను. నేను హోస్ట్ గా చేసినప్పుడు ఐ వాజ్ వండర్డ్. ఆ అబ్బాయి చెప్పాడు, లైఫ్ లాంగ్ కలిసి ఉండలేనప్పుడు రిలేషన్ లోకి రాకూడదు, నేను అందరిని ఎదిరించాను, వచ్చాను, లైఫ్ లో చెయ్యి విడవను అని ఆ అబ్బాయి చెప్పాడు. నాకు చెప్పాడు. ఈవెన్ ఆ అమ్మాయి చెప్పింది, అందరిని ఎదిరించి నాతో లైఫ్ లాంగ్ ఉండడానికి సిద్ధపడ్డాడు నా చిన్ను, మేము సొసైటీకి ఆదర్శంగా నిలిచాము అని ఆ అమ్మాయి చెప్పింది. వాళ్ళిద్దరూ అంత ఆదర్శంగా ఉన్నారు, సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయ్యారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా అంకితరాజు అని సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కొంచెం ఒక క్రేజ్ వచ్చింది, ఒక సక్సెస్ వచ్చింది. విత్ ఇన్ ద ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఎక్కడో ఒక చిన్న బాధ ఉండేది, మనం పెళ్లి చేసుకుంటే శాశ్వతంగా ఉండలేము, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు, వద్దు లవ్ వద్దు పెళ్ళొద్దు అనుకున్న ట్రాన్స్ వాళ్ళకి కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చింది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, మనం కూడా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, లివింగ్ లోకి రావాలి అని చెప్పేసి ఒక ఆశలు అయితే వచ్చినాయి. ఇలా అందరికీ ఆశలు కల్పించి సోషల్ మీడియాలో మీరు ఇంత చేసి సడన్ గా వితౌట్ అంటే రీజన్స్ ఎవరు చెప్పట్లేదు, అపోహలు మాత్రం స్ప్రెడ్ అవుతున్నాయి. కొంతమంది ఏమో ఆ అబ్బాయి మిస్టేక్ చేయటం వల్ల ఆమె వదిలేస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో ఆమె లైక్ ఫైనాన్షియల్ గా సెటిల్ గా ఉండటం వల్ల ఈ అబ్బాయిని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తుందని కొంతమంది. ఈ అపోహలు అయితే చాలా వస్తున్నాయి. కానీ నిజం ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు అట్లీస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చి ఓపెన్ అయ్యి చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వెనెవర్ మీరు ప్రమోట్ చేసుకోవడానికి మీ ఇద్దరు రిలేషన్ గురించి మీరు అన్ని ఛానల్స్కి వెళ్ళి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు, సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది, పీపుల్ ఆర్ ఎంకరేజ్డ్, అందరూ బ్లెస్సింగ్ ఇచ్చారు, హ్యాపీగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రజలు కూడా ప్రజలకి లైక్ సోషల్ మీడియాకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. సో వాళ్ళు చెప్పట్లేదు, స్పెసిఫిక్ రీజన్స్ ఏం చెప్పట్లేదు. మమ్మల్ని అడగొద్దు పర్సనల్ రీజన్, మేబీ ఒక పర్సనల్ రీజన్స్ చెప్పకూడని రీజన్స్ అయితే వీ కాంట్ ఫోర్స్, మనం ఫోర్స్ చేసే అధికారం మనకి లేదు. మేబీ వాళ్ళ పర్సనల్ రీజన్స్, చెప్పకూడని రీజన్స్ వల్ల ఏమన్నా విడిపోతే మాత్రం మనం ఏం చెప్పలేం. కానీ అంటే యాజ్ అ ట్రాన్స్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? లైక్ అంటే మీరు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళని చూసారు కాబట్టి ఏ కారణం వల్ల వాళ్ళిద్దరు విడిపోయి ఉంటారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను వాళ్ళు విడిపోతారని అనే అనుకోలేదు, ఎందుకంటే కారణాలు తెలిసి ఉంటాయి కదా. లైక్ వాళ్ళు నాకు చెప్పింది ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇల్లు కొనుక్కుంటున్నాము, బేబీని అడాప్ట్ చేసుకుంటున్నాము, లైఫ్ లాంగ్ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించాము, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు, ఇప్పుడు సొసైటీ ఒప్పుకుంది, అందరూ ఒప్పుకున్నారు, హ్యాపీగా ఉంటున్నాము అని చెప్పారు. వాళ్ళ దగ్గర నాకు నెగిటివ్ పాయింటే అనిపించలేదు. అబ్బాయి ఏదో జాబ్ చేస్తున్నాడు, ఈమె లైక్ మల్టిపుల్ సెక్టార్స్ ఇచ్చేస్తుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది, హ్యాపీగా ఉన్నారని చెప్పారు. నేను అనుకోవటం నెగిటివిటీ ఏంటంటే, మేబీ ఆ అమ్మాయి కమ్యూనిటీ బేస్డ్ వాటిల్లో చేయటం అతనికి నచ్చక వదిలేశాడా, లేకపోతే ఫైనాన్షియల్ గా ఈ అమ్మాయిని యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఈ అమ్మాయి ఫైనాన్షియల్ గా సెటిల్డ్ అయింది, మంచి ఇల్లు కట్టింది ఊర్లో, లైక్ అతను ఫైనాన్షియల్ గా ఇతను యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడా, అందువల్ల వదిలేసుకుందా అనేది నాకు తెలియదు. ఐఎమ్ నాట్ షూర్ అండి. ఐ కాంట్ జడ్జ్, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కానీ ఐ కాంట్ జడ్జ్. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను స్ట్రైట్ గా చెప్పలేను, ఎందువల్ల విడిపోయారు, ఎందుకు విడిపోయారు అనేది నేను జడ్జ్ చేయలేను. బీయింగ్ ఏ హ్యూమన్ గా ప్రతి వ్యక్తికి కూడా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. వాళ్ళ సొంత నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు, నేను ఆ నిర్ణయాన్ని జడ్జ్ చేయలేను. మీరు ఎందుకు విడిపోయారని నేను క్వశ్చన్ చేయలేను, ఏ రీజన్ మాకు చెప్పండి అని నేను క్వశ్చన్ చేయలేను. నేను ఎట్ ద సేమ్ టైమ్ దుమ్మెత్తి పోస్తామంటారు కానీ నేను బ్లేమ్ కూడా చేయలేను వాళ్ళని. దట్ ఈస్ ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు విడిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్న వాళ్ళు విడిపోయారు. కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, రీజన్స్ చెప్పగలిగితే బాగుండేది అని నాకు అనిపించింది. ఎనీవే వాళ్ళ పర్సనల్, ఐ యాక్సెప్ట్ ఇట్. ఆమె సొంత నిర్ణయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎవరిబడి షుడ్ యాక్సెప్ట్, ఎవరి పర్సనల్ డెసిషన్స్ ని వాళ్ళు తీసుకునే హక్కు ఉంది. ఇప్పుడు ఎందుకంటే పెళ్ళయ్యాక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, ఓల్డ్ ఏజ్ మనవరాళ్ళు వచ్చిన తర్వాత కూడా డైవర్స్ తీసుకుని విడిపోతున్న మనుషులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కొన్ని రోజులు కలుస్తున్నారు అన్నంత మాత్రంలో ఒకవేళ వ్యక్తిత్వాలు కలిసి రావట్లేదేమో,
రావడము, ఒక అలవాట్లు బిహేవియర్లో చేంజెస్ రావచ్చు, జీవితాంతం కలిసి ఉండి గొడవలు పడి అభిప్రాయ భేదాలతో ఉండటం కన్నా విడిపోయి ఎవరి దారిలో వాళ్ళు హ్యాపీగా ఉండటం మంచిదని నిర్ణయించుకున్నారేమో. సో వాళ్ళు తీసుకున్న ఏ నిర్ణయానన్నా మనం గౌరవించాలి, యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళ నిర్ణయం అది. ఓకే, సో మొత్తానికి మీరు అక్కడికి వెళ్ళి చాలా సంతోషమైన మూమెంట్ లో ఉన్నారు. సో ఇటో అన్ని తీసుకుపోయి మళ్ళీ చివరికి అక్కడికే తీసుకొస్తున్నా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీ అనుకున్న కోరిక, మీ డ్రీమ్ ఏదైతే ఉందో సో అది అచీవ్ అయిపోయింది. సో చివరిగా సో ఈ కష్టానికి అంటే మీదైతే డెస్టినీ ఉందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఈ డెస్టినీలో నీకు తోడుగా సాయం చేసిన వ్యక్తులు ఎవరు అంటే ఏం చెప్తావు? నా ఈ సక్సెస్ అంతా కూడా నేను వన్ అండ్ ఓన్లీ మా మదర్కి నేను డెడికేట్ చేస్తున్నానండి. నాకు వచ్చిన క్రౌన్ కానీ, శాసెస్ కానీ, నాకు కొట్టే చప్పట్లు కానీ, నాకు వచ్చే షీల్డ్స్ కానీ, బహుమతులు కానీ, ఇవన్నీ కూడా నేను మా అమ్మకే డెడికేట్ చేస్తాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై మదర్ మోరల్ సపోర్ట్, ఎవ్రీథింగ్ టుడే ఐఎమ్ హియర్. ఈ సక్సెస్ అంతా కూడా ఆమె వల్లే. వెనెవర్ ఈవెన్ మా డాడీ కూడా నన్ను చదివించొద్దు బికాస్ ఆఫ్ మై జెండర్ వద్దన్నారు. షీ ఫైట్స్, ఫ్యామిలీతో ఫైట్ చేసింది, సొసైటీతో ఫైట్ చేసింది, ఈవెన్ మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్తో ఫైట్ చేసింది. ఎవ్రీవేర్ మా అమ్మ నా కోసం ఫైట్ చేసింది. ఈవెన్ నేను సాధించే ప్రతి సక్సెస్కి కారణం మా అమ్మ సపోర్టు, మా అమ్మ ఎంకరేజ్మెంట్, మా అమ్మ త్యాగం అని చెప్పుకుంటున్నాను. సో ఫిజికల్గా నాకు మా అమ్మ సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేకపోయినప్పటికి కూడా మెంటల్లీ హర్ బ్లెస్సింగ్స్ విత్ మీ ఆల్వేస్. ఆమె బ్లెస్సింగ్స్ నాతో ఉన్నాయి అని నేను బిలీవ్ చేసుకుంటున్నాను. యూనో కదా, లైక్ ఒక ఫీల్ అనేది ఎప్పుడు ఉంటుందండి, నా బాధలో, ఒంటరితనంలో, నా ఏడుపులో, నా డిస్క్రిమినేషన్లో, లైక్ నా అవమానాల్లో అమ్ముంది. బట్ వెన్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ క్రౌన్స్, సక్సెస్ వస్తుంది, అందరు క్లాప్స్ కొడుతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు, లైక్ పేపర్స్లో వస్తుంది నా గురించి, మా అమ్మ లేదు అనే బాధ వెంటాడుతుంది. యూనో నేను 10th సెకండ్ క్లాస్ పాస్ అయినందుకే మా అమ్మ ఊరు మొత్తం తిరిగేసి పాస్ అయిందని చెప్పుకుంటా గర్వపడ్డ వ్యక్తి ఈ రోజు మా అమ్మ ఉంటే ఎంత గర్వపడేదో, ఎంత మురిసిపోయేదో, పొంగిపోయేదో. ఐఎమ్ మిస్సింగ్ దట్ ప్రౌడ్ మూమెంట్స్. అమ్మ లేదు. అమ్మ ఫిజికల్ గా నా దగ్గర లేకపోయినా కూడా పైనుండి తను చూస్తూ ఉంటుంది. నా సక్సెస్ చూస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఈ సక్సెస్, ఈ డెడికేషన్ మొత్తం మా అమ్మకి అంకితం. యూనోగా వెన్ ఎవర్ ఐ వాజ్ అనౌన్స్డ్, నాకు ఇవన్నీ అనౌన్స్ చేసినప్పుడు, ఇండియాని అనౌన్స్ చేసినప్పుడు, నాకు మిస్ యూనివర్స్ ట్రాన్స్ 5th రన్నర్-అప్ ట్రోఫీ ఇచ్చినప్పుడు, లైక్ మిస్ ఏషియా ఇచ్చినప్పుడు, ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఐ థ్యాంక్ మై మదర్. అమ్మా నీ వల్లే నేను ఈ సక్సెస్ వచ్చింది, అవార్డు వచ్చింది, బికాస్ ఆఫ్ యూ. ఐ థ్యాంక్ మై మదర్ అండ్ ఐ థ్యాంక్ గాడ్. దేవుడు ఐ బిలీవ్ గాడ్ అనమాట. దేవుడిని యాజ్ ఏ బిలీవర్గా దేవుడు లేకపోయినా, అమ్మ లేకపోయినా నాకు ఈ సక్సెస్ లేదు. సో బికాస్ ఆఫ్ యూ గైస్ ఓన్లీ టుడే ఐఎమ్ హియర్. యూనో కదా, మనకి అన్ని 20+ కంట్రీస్ రిప్రజెంట్ చేస్తాయి. సో మనకి దేర్ ఇస్ డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. టాప్ 10లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ బెస్ట్ అని మన ఫీలింగ్. టాప్ 10లో కూడా లేకుండా, ఫస్ట్ టాప్ 10 అనౌన్స్ చేసినప్పుడు టాప్ 10 లిస్ట్ లో కూడా లేకుండా ఏడ్చుకుంటూ ఎంటీ హ్యాండ్స్ తో, టాప్ 10లో లేని వాళ్ళకి ఏమీ రావు, షాస్ రాదు, క్రౌన్ రాదు, లైక్ ఏమీ రావు అనమాట. టాప్ 10లో లేని వాళ్ళు ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ ఎంటీ హ్యాండ్స్ తో వాళ్ళ కంట్రీస్ తిరిగిపోయారు. అట్లీస్ట్ మిస్ ఇండియా హర్షిని టాప్ 6లో వచ్చేస్తుంది బయటకి. ముందుకు వచ్చి పిలిచినప్పుడు ఐ వాజ్ థ్యాంక్ఫుల్ గాడ్ అండ్ మై మదర్. తర్వాత మళ్ళీ టాప్ 6లో అనౌన్స్ చేసినప్పుడు, తర్వాత టాప్ 5th రన్నర్-అప్ గా మిస్ ఇండియా మిస్ ట్రాన్స్ ఫ్రమ్ హర్షిని అని అనౌన్స్ చేసినప్పుడు ఐ వాజ్ లిటరలీ హ్యాపీ. అట్లీస్ట్ ఐ వాంట్ టు బి ఏ ఫస్ట్ విన్నర్, లేకపోతే ఫస్ట్ రన్నర్-అప్, సెకండ్ రన్నర్-అప్, ఈ మూడిట్లో గెలవాలనే ఆతృతతో, ఆవేశంతో, హ్యాపీనెస్ తో వెళ్ళాను, హోప్స్ తో. బట్ అట్లీస్ట్ ఐ వోన్ ద 5th రన్నర్-అప్. టాప్ 10లో కూడా లేకుండా ఎంటీ హ్యాండ్స్ తో పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ క్రెడిట్, ఈ హ్యాపీనెస్, ఈ ఆనందం కూడా అంతా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడున్న వాళ్ళే, అంటే మా బ్రదరు, మా ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఈ సక్సెస్ కి, ఈ ఆనందాన్ని మొత్తానికి అర్హురాలు ఎవరున్నారంటే వన్ అండ్ ఓన్లీ మై మదర్ అండి. సూపర్ హర్షిని. సో ఇన్స్పిరేషనల్ జర్నీ. సో లైఫ్ లో చాలా కష్టాలు పడ్డావు, కానీ ఇప్పుడు ఒక సక్సెస్ రేట్ లో ఉన్నావు. సో మరిన్ని విజయాలు అందుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు యూ ఆల్సో.